అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో దృష్టి పాఠంలో టీచర్ యొక్క అటెండెన్స్, ఆయా అటెండెన్స్ మరియు మన యొక్క లాగిన్‌లో కనిపిస్తున్నటువంటి మనం కన్ఫర్మ్ చేసిన విద్యార్థుల అటెండెన్స్‌ని ఎలా మార్క్ చేయాలో ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో, ముందుగా మనం దృష్టి.org.in పోర్టల్ ఓపెన్ చేసుకున్న తర్వాత పోర్టల్‌లో మన యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేశాక సో, మనకి ఇలా డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ యొక్క ఎడమ వైపు కనిపిస్తున్నటువంటి ఆయా అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ అని ఉంది కదా! ఇక్కడ ఆయా అటెండెన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో, ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఆయా అటెండెన్స్ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. మొదట మనం ఏం చేయాలంటే ఇక్కడ చెక్ ఇన్ చేయాలి. సో, టీచర్ యొక్క నేమ్ ఎదురుగా చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ చేసిన తర్వాత అప్పుడు మనం క్రిందకొచ్చినట్లయితే ఆయా అటెండెన్స్ అంటే ఆయా సెక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ సెక్షన్‌లో ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! చెక్ ఇన్ టైమ్. సో, దీని మీద షో టైమ్ పికర్ అనేది కనిపిస్తుంది కదా! దీని మీద మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో, మనం ఎన్ని గంటలకైతే మనం ఆయా అటెండెన్స్ మార్క్ చేస్తున్నామో, ఆ సమయాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకుంటాం. సేవ్ అవుతుంది. తర్వాత మనం ఇక్కడ సేవ్ అటెండెన్స్ అని క్లిక్ చేయగానే అటెండెన్స్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని కనిపిస్తుంది. సో, ఈ విధంగా మన యొక్క అటెండెన్స్ మరియు ఆయా అటెండెన్స్ మనం మార్క్ చేస్తాం. తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ కోసం మన ఈ ఎడమ వైపున కనిపిస్తున్నటువంటి ఈ యొక్క స్టూడెంట్ అటెండెన్స్ మనం క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే రెగ్యులర్ స్టూడెంట్స్ అటెండెన్స్‌లో హోమ్ బేస్డ్ స్టూడెంట్స్, నాట్ రెగ్యులర్ స్టూడెంట్స్, స్టాఫ్ అటెండెన్స్ అని మనకు కనిపిస్తుంది. సో, దీనిలో మనం ఇక్కడ మొదట చేయాల్సిందేంటంటే, ఈ సెక్షన్‌లో ఈ క్లియర్ ఫిల్టర్స్ మనం రిమూవ్ చేసుకుంటే, సో, మన సెంటర్‌లో ఉండేటువంటి అందరి విద్యార్థుల వివరాలనేది మనకిక్కడ డిస్‌ప్లే అవుతుంది. అంటే మనం ఏ విద్యార్థినైతే మనం తీసుకున్నామో, ఆ స్టూడెంట్‌కి సంబంధించిన వివరాలు మనకిక్కడ డిస్‌ప్లే అవుతుంది. లేదా మనం ఇక్కడ స్టూడెంట్ నేమ్ ప్రకారం కూడా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. లేదంటే క్లాస్ ప్రకారం కూడా సెట్ చేసుకొని స్టూడెంట్స్ అటెండెన్స్ మనం మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే మై స్టూడెంట్స్ ఓన్లీ అనే దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, సో, మనం ఎవరెవరికైతే ఇంటర్వెన్షన్స్ ఇస్తున్నామో ఆ విద్యార్థుల వివరాలనేవి మనకిక్కడ కనిపిస్తాయి. సో, వాటిని మనం ఇక్కడ ప్రెజెంట్ అని డిఫాల్ట్‌గా ఉంటుంది. ఇన్ కేస్ ఈ స్టూడెంట్ ఆబ్సెంట్ అయితే, సో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క టిక్ మార్క్‌ని మనం అన్‌సెలెక్ట్ చేస్తే ఇలా ఆబ్సెంట్ అని వస్తుంది. రిమార్క్ దగ్గర ఇక్కడ మనం రిమార్క్‌ని నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకున్న తర్వాత సో, ఇలా మన యొక్క ఆహ్, సెంటర్‌కి అటెండ్ అయ్యే ప్రతి విద్యార్థి వివరాలు మనం ఇలా ఎంటర్ చేసుకొని, చివరిగా ఇక్కడ సేవ్ అటెండెన్స్ అని కనిపిస్తుంది కదా! ఈ సేవ్ అటెండెన్స్ మనం క్లిక్ చేసుకుంటే అటెండెన్స్ అనేది క్లిక్ అవుతుంది. సో, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ యొక్క సెంటర్‌లో మీ విద్యార్థులు మాత్రమే కాకుండా సో, ఎవరైనా మీ యొక్క కో ఐఆర్‌పీ గనక ఆబ్సెంట్ అయినట్లయితే, ఆ కో ఐఆర్‌పీకి సంబంధించినటువంటి విద్యార్థుల వివరాలను కూడా మనం ఇదే పోర్టల్‌లో మనం సెట్ చేసుకొని అటెండెన్స్ మార్క్ చేస్తాము. సో, ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత లాగిన్‌లో మీ అండర్‌లో ఉండేటువంటి స్టూడెంట్స్‌కి సంబంధించినటువంటి అటెండెన్స్‌ని మీరు మార్క్ చేసుకోగలరు. థాంక్ యూ.